దేశాన్ని విడిచి వేరొక దేశములో నివాసముండాలని వెళుతున్నప్పుడు, ఆ వేరొక దేశానికి వారితో పాటు ఏం తీసుకెళ్తారో ఒకసారి ఆలోచించి చెప్పండి? పర్మనెంట్‌గా ఒక దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయేటప్పుడు, ఇక అక్కడే ఉండిపోతాము అని అనుకున్నప్పుడు, ఈ దేశములో ఉన్న వారి ఆస్తులను, సంపదను మాక్సిమం ఏదో కొంత ఉంచినప్పటికీ వారి ఆస్తంతా తీసుకొని వెళతారు. అవునా కాదా? మేము ఎలాగూ ఇక ఆ దేశములోనే ఉండబోతున్నాము గనక, ఇక్కడ ఆస్తులన్నిటిని పెట్టుకొని మేమేం జేస్తాం? ఉదాహరణకి రీసెంట్‌గా మీలో చాలామందికి తెలుసు. కస్తూరి గారు ప్రభువునందు నిద్రించారు. ప్రభాకర్ గారి యొక్క మిసెస్. మనం వెళ్ళొచ్చాం. దేవుడు వారికి చాలా ఆస్తులిచ్చారు. దేవునికే మహిమ. హల్లెలూయా! ఈ విజయవాడ పట్టణంలో కొన్ని గృహాలిచ్చారు. గతములో ఆవిడ బ్రతికి ఉండగా వారిని ఒక మాట అడిగాం మేము. "ఎళ్ళిపోవచ్చు కదండీ! బిడ్డలందరూ అమెరికాలో ఉన్నారు కదా! వాళ్ళు కూడా రమ్మని మిమ్మల్ని ఎంతగానో కోరుతున్నారు గదా! వెళ్ళొచ్చు కదా!" అంటే, "ఈ ఆస్తులండి" అన్నారు. చూసారా? వారికి ఒక ఆటంకం వచ్చింది. అదేంటంటే, ఇక్కడున్న ఆస్తులన్నీ, ఇక్కడున్న ఇళ్ళన్నీ వదిలిపెట్టి ఎళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు? కదా! బిడ్డలు ఒకవైపు రమ్మని బ్రతిమలాడుచున్నా కూడా, వారి మనస్సు మరి ఇక్కడున్నవి ఎవరు చూసుకుంటారు? సరే ఇప్పుడు ఆవిడ చనిపోయారు. ఆయన్నడిగాం. "మరెళ్తున్నారా?" అంటే, "వెళ్తానండి. బాబు చాలా ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఓ పని చేస్తన్నాను." "ఏం చేస్తున్నారండి?" "ఇక్కడున్న ఇళ్ళన్నీ అమ్మేసేసి, పొలాలైతే ఉంచుకుంటాం. ఇల్లు మాత్రం అమ్మేసేసి, ఇదంతా ఈ డబ్బంతా పిల్లలకి పంచేస్తానండి. వెళ్ళిపోవాలనుకుంటున్నాను." సో, బాధేంటంటే సంపాదించిందంతా ఒక చోట వదిలేసి, మరొక దేశానికి వెళ్ళాలంటే బాధ. అవునా కాదా? మీకే అటువంటి సిట్యుయేషనొస్తే మీరు కూడా అలాగే మాట్లాడతారు. వాళ్ళు గాదు. మనం ఎవరమైనా సరే. ఇంకా ఎందుకు మనం అక్కడ లేనప్పుడు అక్కడ ఆస్తులన్నీ అక్కడ పెట్టుకొని ప్రయోజనం ఏముంది? ఈ ఆస్తిని తీసుకెళ్ళి అక్కడ సంపాదించుకుందాం. అక్కడ ఇల్లు కొనుక్కుందాం. అక్కడ పొలాలు కొందాం. దేవుని స్తోత్రం. ప్రియులారా, లేనివానికి లేదనే బాధ, ఉన్నవానికి దాన్ని ఎలా కాపాడుకోవాలనే బాధ. అంతేనా కాదా? ఈ బాధ మనిషికి తప్పదు. ఎక్కువుంటే దాన్ని ఎలా కాపాడుకోవాలనే బాధ, లేకపోతే నాకు లేదనే బాధ, సరిపోనుంటే అది గూడా బాధేనా? ఈరోజు ఒక లోతైన ఒక ఆత్మీయమైన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వము కొరకు పెట్టుబడి. నిత్యత్వము కొరకు పెట్టుబడి. ఎప్పుడైనా హోటల్‌కెళ్తే ఒక రాత్రి అదే లాడ్జ్ లేదా 2 రాత్రులు ఉంటాం. అంతేనా? ఒక్క రాత్రి కోసం ఎవరైనా ఒక్క రాత్రి కోసం నేను ఈ ఒక్క రాత్రి హోటల్ గదిలో ఉండాలి గనక, నా సంపాదనంతటితో ఆ గదిని నేను సిద్ధపరుచుతాను అని అనుకుంటాడా? చెప్పాలండి? ఒక్క రాత్రి ఉండి వెళ్ళిపోయే గది కోసం
ఎవరైనా సరే నాకు ఇమ్మీడియేట్‌గా పెయింట్స్ ఏసేయండి, లైట్లు మార్చేయండి, ఫ్యాన్‌లు మార్చేయండి, ఏసీ కొత్తది పెట్టండి అని అంటారా? ఒక రాత్రి ఉండి వెళ్ళిపోయేదది. ఒక రాత్రి ఉండి వెళ్ళిపోయే దాని కొరకు ఏదో కొంచెం కరెంట్ ఉందండి, ఏసీ ఉందా గదికి? ఆ! చాల్లే. తగుమాత్రపు వసతులు ఉంటే చాలండి. ఎలాగో నేనుండేది ఒక రాత్రే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేనుండేది ఒక రాత్రే. మినిమమ్ కొంచెం శుభ్రంగా ఉంటే చాలండి అని మనం కోరుకుంటాం గదా! ఈ భూమి మీద మన యొక్క జీవితం కొద్ది కాలమే. మన ఆయుష్కాలం ఈ భూమి మీద కొన్ని సంవత్సరములు మాత్రమే. వేల వేల సంవత్సరాలు మాత్రం ఉండవు. వందల వందల సంవత్సరాలు అసలుండవు. 100 గూడా చాలా కష్టమే. దేవుడు ఆశీర్వదిస్తే. సో, మన యొక్క పరిధి మనకి తెలుసు. ప్రియులారా, అలాంటప్పుడు మరి ఎక్కడ ఉండబోతున్నాం మనము? భూమి మీద సరేనండి మీరన్నట్టుగా 80, 90, 100 అనుకుందాం. మరి ఆ తర్వాత నేనెక్కడ? వేర్ ఐ విల్ బి? బైబిల్ ఆన్సర్ ఇస్తుంది దానికి. ప్రభు చెప్తూ ఉన్నాడు దానికి జవాబు. మన పౌరసత్వము ఈ లోకం కాదు. మన పౌరసత్వము ఎక్కడుంది? చెప్పాలండి. వి ఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? దేవుని నమ్మిన ప్రజలకు సిటిజన్‌షిప్ ఉంది. ప్రభువుని ఎరిగిన బిడ్డలకు పరలోకము అనేదొకటున్నది. ఆ పరలోకములో మనకొక పౌరసత్వం ఉన్నది. దేవుని స్తోత్రం. మనము ఆ పరలోకమునకు, ఆ దేశమునకు సంబంధించిన వారం. దేవునికి స్తోత్రం. మనము పైలోకమునకు సంబంధించిన వారము. మనము పైనున్న దేశమునకు సంబంధించిన వారము. గనుక ఈ భూమి మీద కొంతకాలము ఉండి పర్మనెంట్ రెసిడెన్స్ పీఆర్ ఎక్కడుందంటే మనకి హెవెన్. హల్లెలూయా! హల్లెలూయా! మనకి పీఆర్ ఎక్కడ కావాలంటే హెవెన్‌లో కావాలి. మనము నిత్యము నివాసము, నిత్యము జీవించి యుగయుగాలు, తరతరాలు మనము జీవించబోతున్నాం. అటువంటి ఒక జీవితం ఉన్నది ప్రియులారా. మనిషికి ఈ జీవితం గురించి బుర్రకెక్కట్లా. అనేక మంది నిత్య జీవము గురించి, నిత్య జీవితం గురించి, ఇటర్నిటీ గురించి, నిత్యత్వము గురించి ఆలోచన చేయటం లేదు. ఏ కాడకి ఈ భూమి మీద ఉండేటటువంటి సంవత్సరాల గురించి మాత్రమే ఆలోచించి దాన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అసలు పర్మనెంట్ ప్లేస్ అనేది నిత్యము జీవించే స్థలము పరలోకం. ఈ లోకం కాదు. ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు శాశ్వతము అసలు కాదు. ఆ! తర్వాత ఈ జీవం కాదు కాదు శాశ్వతము అసలు కాదు శాశ్వతము అసలు కాదు. కొన్ని చైర్స్ ఖాళీ అయిపోతాయి. కొన్ని చైర్స్ ఖాళీ అయిపోతాయి. ప్రతి ఆదివారము, ప్రతి గురువారం లేదా ఎప్పుడోకప్పుడు చర్చికొచ్చే కొందరి కుర్చీలు ఖాళీ అయిపోతాయి. వేరే వాళ్ళు కూర్చుంటే లేకపోతే ఆ ఖాళీ చైర్‌లో కొందరు గుర్తొస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ లోకం శాశ్వతం కాదు. దేవుని బిడ్డలారా, మనం ఏ సంఘములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, మనము భూమి మీద ఉండేది మాత్రము కొద్ది కాలమే. మన పౌరసత్వము నిజమైన ఇప్పుడు చూడండి మనందరికీ కూడా ఒక పెద్ద సమస్యొచ్చింది. ఈ వార్తలు వినటం వల్ల.
ఏంటా సమస్య అంటే, అసలు హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఇది మీ దాకా చేరిందా? మీలో కొంతమందికి అర్థం అసలు నువ్వు ఇండియన్ సిటిజన్ అంటానికి వాట్ ఈస్ ద ప్రూఫ్? చెప్పండి ఎవరైనా? అవునా? ప్రభుత్వం ఏం చెప్తుంది? ఒప్పుకుంటుందా ఆధారు? ఇంకోటి చెప్పండి. ఆ! ఓటర్. ప్రభుత్వం ఓకే అంటుందా? లేదు. పాన్ లేదు. పాస్‌పోర్ట్ లేదు. మరేంటి? ఈ సమస్యొచ్చింది మీకు తెలుసా? మీకు తెలీదు. సరే వదిలేయండి. మనము ఈ దేశ పౌరులము అని అనడానికి ఐ యామ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అనడానికి ప్రూఫ్ ఏంటో అర్థం కావట్లేదిప్పుడు. గవర్నమెంటే పార్లమెంట్‌లో తేలాలిప్పుడది సమస్య. ఇదేనండి ప్రూఫు. ఇప్పటి వరకు నేనేమనుకున్నానంటే పాస్‌పోర్ట్ అనుకున్నా. నిజంగా నేను ఎప్పటినుంచో అనుకుంటా ఉన్నాను. పాస్‌పోర్ట్ అనేది పక్కా ప్రూఫ్ ఈ యొక్క సిటిజన్‌షిప్‌కి అని అనుకున్నా. అది కాదంట మరి. మరి ఏంటో నాకు తెలీదు. ఒకవేళ కొత్తగా ఇప్పుడు అయేమన్నా ప్రొడ్యూస్ చేస్తారేమో తెలీదు. అయితే ప్రియులారా, హెవెన్‌కి సిటిజన్‌షిప్ ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఆ వెళ్ళబోతున్నటువంటి దేశము, మనము చేరబోయేటటువంటి ఆ కంట్రీ, మనము నిత్యము జీవించబోయే ఆ యొక్క స్థలములో మనం వెళ్ళబోతున్నాము కదా! ఆ యొక్క పరలోకములో మనము ఏదైనా పెట్టుబడి పెట్టొచ్చా? ఇక్కడ ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే కెన్ యూ ఇన్వెస్ట్? నువ్వు నీవు నిజంగా మరి ఆ లోకం కొరకు, ఆ నిత్యత్వం కొరకు ఏదైనా పెట్టుబడి పెట్టే అవకాశము ఉన్నదా? నువ్వు అక్కడి కొరకు సంపాదించుకునేది ఏదైనా ఉన్నదా అంటే, బైబిల్ చెప్తుంది, ప్రభువు చెప్తున్నాడు ఉన్నది అని. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు అంటున్నాడు కదా! పరలో పరలోకములో, పరలోకములో మీరు ధనాన్ని సమకూర్చుకొనండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడే మాకు తల తిరిగిపోతుంది ధనము సమకూర్చుకోవడానికి. మరలా పరలోకంలో గూడా ధనం అంటారేంటండి? ఇక్కడే ధనం సంపాదించాలి, సంపాదించాలని చావుకొస్తుంది. ధన సంపాదన కోసం నిద్రాహారాలు లేకుండా ఎంతగానో బాధలు పడుతుంటే మళ్ళీ మీరు పరలోకంలో ధనం అంటున్నారు. మళ్ళీ దాని కొరకు ఎంత పని చేయాలని మీరు ఆలోచిస్తా ఉండొచ్చు. ధనం, పరలోకపు ధనం. ఈ లోకపు ధనం అంటే మనకు తెలుసు. ఈ లోకంలో రిచెస్ అంటే మనకు తెలుసు. ఈ లోకంలో ధనవంతులు అంటే మనకు తెలుసు. మరి పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం ఏంటి? ఈరోజు వాక్యం ఏం చదివారండి మీరు గ్రూప్‌లో? చెప్పండి. నోరు ఊరికే అట్లా కదపండి మీరు చదివినట్టు అందరూ చెప్పండి. ఆ! నిజంగానే మీరు చదివారు ఈరోజు వాక్యం. దేవుని స్తోత్రం. పరలోకములో మీరు ధనమును సమకూర్చుకొనండి. ప్రియులారా, ధనము అనేది చెడ్డది కాదు. ధనము ఇట్ ఈస్ నాట్ ఈవిల్. నీదర్ గాడ్. ఈవిల్ గాదు గాబట్టి గాడ్ అనుకోబాకండి. ధనము అనేది, ధనము అనేది చెడ్డది కాదు. ధనము అనేది లేపోతే దెయ్యము గాదు. ధనము అనేది దేవుడు అసలే గాదు. ధనము. మనీ. మనీ ఈస్ నాట్ ఈవిల్. దేవుని బిడ్డలమైన మనము బాగా అర్థం జేసుకోవాలి ప్రభువు మాట్లాడే ప్రతి మాట. చాలా, చాలా పెద్ద అంశం ఇది. ఇవి అనేక సార్లు చెప్పుకోవాల్సిన అంశం. ఈరోజు కొద్ది విషయాలు మనం విందాం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. 6:20లో ఆ మాట ఉంది మత్తయి సువార్తలో. అచ్చట చిమ్మెటైనను, తుప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. పరలోకంలో దొంగతనము జరగదు. పరలోకంలో తుప్పు పట్టదు. పరలోకములో ఆ! చిమ్మెట అంటే
చెదలు పట్టవు. పరలోకములో మనము కూర్చుకునే దాన్ని తినివేసేవాళ్ళు, దొంగిలించేవాళ్ళు, పాడు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరండి. అంటే పరలోకంలో కూర్చుకోవడం మాత్రము చాలా వైస్ డెసిషన్. దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా! హల్లెలూయా! నిద్రొచ్చేవాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా! నేను అందరికి నిద్రొస్తుందా? దేవుని స్తోత్రం. పరలోకములో ధనానికి చాలా ప్రొటెక్షన్ ఉందండి. ఇక్కడ ఉన్న ధనానికి మాత్రం ప్రొటెక్షను లేదు. ఇంట్లో వాళ్ళే కొట్టేస్తారు. ఏం చేస్తా ఏం చేయగలవు చెప్పండి. ఇక్కడ ఇక్కడ మాత్రం నో ప్రొటెక్షన్. ప్రభువే చెప్తున్నాడు. ఇక్కడ ధనము కూర్చుకోబాకండి. అది వేస్టు. మీరు అంటే అసలు ఇక్కడ ధనమే ఉంచుకోవద్దు. మొత్తం పడేయమని కాదు దానర్థం. అర్థం చేసుకుందాం. మనము మన యొక్క మనస్సు దేని మీద పెట్టాలంట? పరలోకములో ధనము సమకూర్చుకోవాలి. దేవుని స్తోత్రం. పరలోకములో ధనవంతులు ఎవరో, పరలోకము కొరకు ఎక్కువ ఎవరు సమకూర్చుకుంటున్నారో వాళ్ళే నిజమైన ధనవంతులు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారందరిలో ఎవరండి ధనవంతులు అంటే, ఎవరో ఒకళ్ళ పేరు చెప్పుకుందాం. ఎవరో ఒకళ్ళు. మన శేషగిరి గారు మన ఈ బ్రదరు శేషగిరి బ్రదర్. చిన్నగా అనుకుందాం. ఆయన ధనవంతుడు అనుకుందాం. మనందరిలో కంటే ఆయన దగ్గరే ఎక్కువ ధనం. ఉదాహరణకు బ్రదర్. ఆ! ఉంటే ఉండనీయండి. దేవునికి స్తోత్రం. ఉంటే సంతోషించండి. హల్లెలూయా! మరి ఆయన రిచ్ అయితే సరే. ఇక్కడ వరకు ఈ భూమి మీద మన సంఘంలో ఆయన రిచ్ అయితే, మరి పరలోకంలో రిచ్ ఎవరు? పరలోకంలో ధనము సమకూర్చుకున్న వారెవరు? ఎవరి పేరు చెప్పగలవు ఇప్పుడు? ఊరికే చెప్పుకోవడమే. నిజమెంతో, వాస్తవమెంతో దేవునికి మాత్రం తెలుసు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద మనము ధనవంతులము అని పిలుచుకోవడానికి తాపత్రయపడుతున్నామేమో, ఆతృత పడుతున్నామేమో, ఎలాగైనా నేను బాగా సంపాదించి 10 మంది దృష్టిలో ఐ యామ్ రిచ్ అని అనిపించుకోవాలనే ప్రయాసం అనుకున్నదేమో. అయితే ప్రభు అంటున్నాడు కదా! పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి అంటున్నాడు. మీ ఫోకస్ అక్కడ పెట్టండి. మీరు 24 గంటలు ఈ భూమి మీద ధనం కోసం ఆలోచిస్తున్నారు. మీ మనస్సు అసలు పరలోకం మీద లేదు. పరలోకపు ధనం మీద లేదు. పరలోకంలో మీరు ధనవంతులుగా ఉండాలి అంటే, నేను పరలోకంలో కూడా ఈ కరెన్సీ చెల్లిద్దా అంటే, నిజంగా మన యొక్క రూ. 10, రూ. 20 ఈ ఈ కరెన్సీ గురించి దేవుడు మాట్లాడతల్లా. పరలోకములో ఒకలాంటి ధనం ఉన్నది. ఆ ధనము శ్రేష్టమైనది. ఆ ధనాన్ని కూర్చుకోండి అంటున్నాడు. ఇప్పుడు మన ఇండియాలో, భారతదేశంలో మనీ రూపీస్ అని మనం పిలుస్తున్నాం. మరి అమెరికాలో డాలర్. మరి ఇంగ్లాండ్‌లో పౌండ్. మరి ఇంకో చోట ఇంకోటి. దీనారు, పౌండు, డాలరు, రూపీ ఎన్నో పేర్లున్నాయి గదా! పరలోకములో దేవుడు అంటున్నాడు గదా! మీరు ధనమును కూర్చుకొనుడి. ఎప్పుడయ్యా? నువ్వు భూమి మీద ఉండగానే. ఇది లింక్. ఇదెలాగా? అక్కడికొచ్చిన తర్వాత నేను సంపాదిస్తానా? ఆహాహాహా! పరలోకములో ధనాన్ని కూర్చే పని ఎక్కడ జేయాలి? చేయాలి. చెప్పండి. భూమి మీద జేయాలి. ఇది అర్థం గాని విషయంలాగా ఉంటది వింటే. పరలోకములో ధనాన్ని ఇక్కడ ఎలా కూరుస్తామో, పరలోకములో ఉన్న ధనము మరి ఇక్కడిది అక్కడ ఉండదంటున్నారు గదా! కానీ అక్కడ కూర్చుకోమని ప్రభువు చెప్తున్నాడే. నాకు చాలా ఇష్టమైన ఒక మాట. ఒక అద్భుతమైన మాట. అది మన గుండెల్లో రాసుకుంటే అది మనకెంతో ధన్యత ప్రియులారా. అదేంటో తెలుసా? ఒక మాట అమెరికా డాలర్ మీద ఒక మాట రాసుంటది. డాలర్ తెస్తే బావుండేదేమో మీకు చూపించే పని. అమెరికన్ డాలర్ మీద ఖచ్చితంగా మీలో ఒకళ్ళకన్నా తెలిసుంటది అది చెప్పండి. ఒక్కళ్ళకి తెలీదా? ఒక మోటో ఉంటది దాని మీద. వాళ్ళ యొక్క కరెన్సీ మీద అమెరికన్ డాలర్ మీద ఒక మాట రాసుంటది. ఒక్కరికి తెలీదా? సరే. ఇన్ గాడ్ వి ట్రస్ట్. చప్పట్లు కొడదాం దేవునికి. డబ్బులుంటే ఇవ్వు నాన్న. ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవునికి స్తోత్రం. మేము దేవుని యందు నమ్మకముంచుచున్నాము. దేవుని స్తోత్రం.
మేము దేవుని మీద నమ్మకం ఉంచుచున్నాము. ఇది మన డబ్బులు రూ. 50 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కింద గాంధీ గారు. ఇకేమి లేదు హిందీలో ఉంది. నంబరేసుంది. ఎనక గూడా ఏమి లేదు భారత్ రూపియా బ్యాంక్ హిందీలో రాసుంది. ఇది మన కరెన్సీ. అమెరికా వాళ్ళ డబ్బు మీద మీరు కావాలంటే చెక్ జేసుకోండి చూడని తర్వాత. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ఉంటది. దేవునికి స్తోత్రం. మేము దేవుని యందు నమ్మకముంచుచున్నాము. దేవునికి స్తోత్రం. మేము డబ్బు మీద గాదు నమ్మకం. ఈరోజు డాలర్ ఉంటది, డాలర్ పోతది. కానీ మా నమ్మకము దేవుని మీద. ఈ గుండెల్లో అది రాసుకున్నప్పుడు మనం పరలోకంలో ధనాన్ని కూర్చటం మొదలుపెడతాం. మన నమ్మకము దేని మీద ఉన్నదో తెలుసా? ఓన్లీ దాని మీదే ఉంది. మన నమ్మకమంతా ధనం మీద. దేవుని నమ్ముచున్నారా అంటే నమ్ముచున్నాము అని మనం చెప్తాము కానీ, మన నమ్మకము దేవుని కంటే కూడా, దేవుని మీద కంటే కూడా మన నమ్మకము, మన విశ్వాసము డబ్బు మీద ఉండటం అనేది చాలా ప్రమాదం. ప్రతి మాట నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. మన నమ్మకము డబ్బు మీద ఉండటము ప్రమాదము. డబ్బు మీదనే నమ్మకం ఉండటము ప్రమాదము. డబ్బును కలిగి ఉండటం ప్రమాదం అంటలేదు నేను. డబ్బును సంపాదించడం ప్రమాదం అంటలేదు నేను. డబ్బు మీద నమ్మకం పెట్టుకోవడం ప్రమాదం అంటున్నాను. ఏం మాట్లాడతలా. హల్లెలూయా! హల్లెలూయా! అస్థిరమైన ధనమందు నమ్మకముంచకుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ఇహమందు ధనవంతులైన వారు ఆ! గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మికయుంచక, చాలు. మీరింకా తిప్పుతానే ఉంటే ఎట్లాగా? వినండింకా. ఇహమందు ధనవంతులైన వారు చెడ్డవారు అనుందా? ఇహమందు ధనవంతులైన వారు పాపిష్టులు అనుందా? ఇహమందు ధనవంతులైన వారు దుర్మార్గులు అనుందా? లేదు, లేదు, లేదు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఒకడిని చూపించండి నాకు. బాగా డబ్బుండి గర్వం లేదన్న వాళ్ళని ఒకడిని చూపించండి. ఆళ్ళకి నిజంగా శాలువా గప్పి దండేసొద్దాం. ఏం లేదు? ఏం లేదు? గర్వం లేదు. వాళ్ళు ధనవంతులయ్యుండి కూడా ధనము లేని వాళ్ళకే గర్వం కేజీలు కేజీలు ఉంటుంటే ఇక ధనం ఉన్న ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక చూడండి ఒక్కసారి మీకు ఉన్నట్టుండి ఏదో లాటరీ దొరికో, ఏదో వ్యాపారం సక్సెస్ అయ్యో, ఏదో మొత్తానికి పొలాలు కలిసొచ్చో, ఉన్నట్టుండి అమరావతిలో మా పొలం ఉంది. అది అమ్మాం కోట్లొచ్చేసినియి. కలిసొచ్చిందనుకోండి. అప్పుడు దాకా ఎలాగుంటారు? ఒక్కసారి ఒక 3, 4 కోట్లొచ్చి బ్యాంకులో జమ చేయబడగానే ఎలా ఉంటారు? డబ్బు రాగానే మనస్సు ఎలాగుంటది? ప్రవర్తన ఎలాగుంటది? సో, దేవుడేమంటున్నాడో తెలుసా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక మీరు గర్విష్ఠులయ్యారంటే నాశనం తప్పదు మీకు. గర్వం అనేది చాలా ప్రమాదము. నాశనానికి ముందు ఆ! ధనమొస్తే వచ్చింది గర్విష్ఠులు కావద్దు. ధనముంటే ఉంది గర్విష్ఠులు కావద్దు. అంతవరకు బావుంది. ఇంకొకటి అసలైనటువంటి హెచ్చరిక ఏమిటో తెలుసా? అస్థిరమైన ధనమందు, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక.
పరలోకములో ధనమును కూర్చుకునేవాడు ఎవరో తెలుసా? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచని వారు పరలోకంలో ధనము కూర్చుకుంటారు. ఏంటంట? ఏ ధనం అండి ఇది? అస్థిరమైన ధనం. ఈరోజు ఉంటది, పోతది. నువ్వు సంపాదించిందంతా నీతో ఉంటదని గ్యారంటీ ఏముంది? ఎన్నో చోట్ల పెట్టుబడి పెడతా ఉంటాం. అన్నీ ఉంటున్నాయా? ధనం ఉండదు. ఒక్కోసారి కలిసొస్తది, ఒక్కొక్కసారి మొత్తం పోతది. కొంతమంది షేర్ మార్కెట్‌లో పెడతారు. ఏమవుతుంది? తినటానికి తిండి గూడా ఉండట్లే ఆఖరికి. అయినా గూడా వాళ్ళు మాత్రం మానరు. మారరు, మానరు. ఏం జేస్తారు? షేర్ మార్కెట్‌లు పెడతానే ఉంటారు. వాళ్ళనుకుంటారు ఏదో ఒకరోజు నేను కోటీశ్వరుడయిపోతానని. ఇక్కడ తినటానికి తిండి లేదురా బాబు! ఉన్నదంతా నాశనం చేసుకుంటున్నాను. ఇప్పటికైనా ఆగుదామని ఆగరు. కొన్ని వ్యాపారాలు పోతాయి. కొన్ని వ్యాపారాలొస్తాయి. మనం అనేకమైన వాటికి పెట్టుబడి పెడుతున్నాం. అనేకమైన ఇన్స్యూరెన్స్‌లు కడుతున్నాం. లైఫ్‌కి ఇన్స్యూరెన్స్ ఉందా? కడుతున్నారా లేదా? అంటే మీరు కడుతున్నారా లేదా అని కాదు. లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది కట్టుకుంటున్నారా లేదా? వెహికల్ కొంటే వెహికల్ ఇన్స్యూరెన్స్ కడుతున్నామా లేదా? హౌస్‌కి ఇన్స్యూరెన్స్ కడుతున్నారు. హెల్త్‌కి ఇన్స్యూరెన్స్ కడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏటేటికి ఇన్స్యూరెన్స్ కడతారో తెలీదు. మొత్తానికి లైఫ్ ఇన్స్యూరెన్స్, వెహికల్ ఇన్స్యూరెన్స్, హౌస్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎన్నో పెట్టుబడులు. ఈ ధనం అనేది అస్థిరమైనది. ప్రియులారా, అస్థిరమైన ధనము గనుక ఇది ఉంటది, పోతది. ఇది ఎల్లప్పుడూ ఉంటది అని అనుకోవద్దు. యోబు జీవితంలో ఉన్నట్టుండి అంతా పోయింది. సాతాను కన్ను వేశాడు. సాతాను దేవుని దగ్గర కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈయన చుట్టూ ఆయన కంచె ఉన్నది. దేవుని స్తోత్రం. మీ చుట్టూ కూడా ఆయన కంచె ఉన్నది. హల్లెలూయా! ఒకవేళ ఏదైనా జరుగుతుంది అంటే అది దేవుని యొక్క అనుమతి వల్లే జరిగిద్ది. లేదా మనల్ని కరెక్షన్ చేయటానికి, మనల్ని సరిదిద్దటానికి దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు. యోబు జీవితంలో ఆయనే అసలు ఆ రోజుల్లో యోబు, యోబు అంతటి ధనవంతుడు ఎవరు లేరు. ఆ ఊజు దేశమందు యోబు లాంటి ధనవంతుడు లేడు. మరి బైబిల్‌లో నిజమైన భక్తిపరుడు ఎవరయ్యా అంటే యోబే. యోబు భక్తిపరుడు కాదా? ఎంతటి భక్తిపరుడు యోబు, ఎంతటి నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించుకున్నవాడు. బట్ హి ఈజ్ ఆల్సో రిచెస్ట్ పర్సన్. చప్పట్లు కొడదాం దేవునికి. యేసు ప్రభు కూడా ఒక మాట అంటారు కొరింథీ రెండో పత్రికలో. ఆయన మనలను ధనవంతులుగా చేయటానికి చూడండి ఒకసారి. ఆయన ఏం చేశాడో. రెండో పత్రికలో ఎక్కడది? 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా! వినండి జాగ్రత్తగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా! ఆయన ఎవరంట ఈయన? మన యేసు ప్రభు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఆ! ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని ప్రజలారా, యేసు ప్రభు మన నిమిత్తము దరిద్రుడయ్యాడంట. మనలను ఏం చేయాలని? ఆ! అంటే మరి ధనము కలిగి ఉండటము తప్పా? కాదు. ధనవంతులవ్వడము తప్పా? కాదు. మనమందరము కూడా ధనవంతులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందులో ఎటువంటి సంశయము లేదు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ అస్. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు మనలను దీవించాలనే కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని సమృద్ధిగా ఉంచాలనే కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలో మనము సమృద్ధిగా ఉండాలని, ఆయన ధారాళముగా దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
మనల్ని ధనవంతులు చేయాలంట. మనం ధనవంతులు అవుతుంటే తట్టుకోలేని వారెవరు? ఆ! ఉన్నారా? లేరా? చాలా మందున్నారు. మనము ధనవంతులవుతుంటే భరించలేని వారున్నారు. నిద్ర పట్టిన వాళ్ళున్నారు. అబ్బో! వీడికి బాగా కలిసొచ్చేస్తుంది. బాబోయ్! 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 పాపం మంచి నిద్ర గూడా పోయిద్దనమాట. ఎవరో ధనవంతులవుతుంటే వీళ్ళకి నిద్ర పట్టదు. ఎవరో ధనవంతులైనందుకు వీళ్ళకి తిన్నదరగదు. యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన నమ్మిన బిడ్డలందరూ కూడా అప్పుల నుంచి విడిపించబడి ధనవంతులవ్వాలని. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన నమ్మిన బిడ్డలందరూ కూడా అప్పిచ్చేవారుగా ఉండాలే గాని, అప్పు పుచ్చుకునేవారుగా ఉండకూడదని. ఇది దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కోరిక. అయితే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటో తెలుసా? మనం పరలోకంలో ధనం కూర్చుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇహలోక ధనమందు, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచవద్దు. ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవుని యందే నమ్మికయుంచుచున్నాము. మేము దేవుని యందే నమ్మికయుంచుచున్నాము. మా నమ్మకం దేవుడు, మా నమ్మకం డబ్బు కాదు. ఆ డబ్బనేది వస్తది, పోతది, ఉంటే ఉండని. కానీ మా నమ్మకం మాత్రం దేవుడు. డబ్బు గాదు దేవుడు. చెప్పండి అందరూ ఆ మాట. మరొకసారి చెప్పండండి. ఆ! హృదయపూర్వకంగా చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! తిమోతికి పౌలు రాస్తున్నాడు గదా! ఇహమందు ధనవంతులైన వారు 6 అధ్యాయం 193 పేజీలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు ఆ, సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయించుటని ఆజ్ఞాపించెను. జ్ఞాపించుము. ఇట్స్ ఎ కమాండ్. ఇట్స్ ఎ కమాండ్. దేవుని అందే ఆజ్ఞాపించుము. ఆ, దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. మీకు మీరేమని చెప్పుకోవాలి? మీ పిల్లలకి మీరేం చెప్పాలో తెలుసా? దేవుని యందు నమ్మకముంచుము. ఏం జెప్పాలండి? ఆ! మనకు మనమేం జెప్పుకోవాలి? దేవుని మీదనే నమ్మకముంచుము. "ఏం పర్లేదురా నీకు. ఇగో అక్కడ అది గొన్నాను, ఇక్కడ ఇది గొన్నాను. అమ్మా నీకేం పర్లేదమ్మా. నేను పోయిన తర్వాత ఇదిగో ఈ ఆస్తంతా ఉంది. ఏం భయపడబాకండి. మీరు సంపాదించినా, సంపాదించకపోయినా పర్లేదు. మొత్తం నేను సమకూర్చాను" అని తల్లిదండ్రులుగా పిల్లలకు గనక చెప్తే, ఆ పిల్లల్ని పూర్తిగా పాడు జేసినట్టే. ఎవరిని నమ్మమని చెప్తూ ఉన్నారంటే అనేక సార్లు ఎవరిని? డబ్బుని నమ్మమని చెప్తున్నారు. ఆస్తులను నమ్మమని చెప్తున్నారు. అది కాదు చెప్పాలి. అయ్యా! నేనున్నా లేకపోయినా దేవుని మీద మాత్రం నీ నమ్మకాన్ని తొలగించుకోవద్దు. హల్లెలూయా! నేను ఒకవేళ సడెన్‌గా వెళ్ళిపోవాల్సొచ్చినా మీరు దేవుని వైపు చూడండి. మీరు దేవుని మీద ఆధారపడండి. మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి. ఈ భూమి మీద తినుటకు ఆహారము, కట్టుకొనుటకు వస్త్రం ఆయనిస్తాడయ్యా తప్పకుండా. అత్యాశతో ఉండొద్దు. దురాశతో ఉండొద్దయ్యా. మీరు దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచమని ఆజ్ఞ. మనకు మనం చెప్పుకోవటం కాదు. పిల్లలకు కూడా చెప్పాలా. తల్లిదండ్రులు ఎలా చెడగొడతారో తెలుసా? "ఏం పర్లేదురా! నీకేం పర్లేదు." దేవుని మీద నమ్మకం ఉంచమని ఆజ్ఞాపించుము. 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మేలు చేయ హల్లెలూయా! వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. హల్లెలూయా! వాస్తవమైన జీవం. అందరు చెప్తారా? ఆ! ఏ జీవమంట? వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది. ఏ కాలమునకు? రాబోయే కాలమునకు రాబోతున్నటువంటి ఆ యొక్క జీవితమున కొరకు ఒక మంచి పునాది వేయాలంట. ఒక మంచి పునాది వేసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఆ పరలోకము కొరకై
ఆ రాబోవు జీవము కొరకై, ఆ రాబోతున్న జీవితము కొరకై ఏం చేయాలండి? పునాది వేసుకోవాలి. అదే ప్రభు చెప్తున్నాడు. మీ ధనమును కూర్చుకొనుడి. ఇది వాస్తవమైన జీవము కాదు. రాబోయే జీవమే జీవము. వాస్తవమైన జీవము కాదు. రాబోయే జీవితమే నిజమైన జీవితము. గనుక ఆ రాబోయే జీవితం కొరకు మీరు మంచి పునాది వేసుకోండి. దేవునికి స్తోత్రం. మీరెంతవరకు ఈ మాటలను తీసుకుంటున్నారో నాకు తెలీదు. ప్రియులారా, ప్రభు యొక్క ఆశ ఆయన రాకడ జరిగేలోపు మనం పరలోకంలో ధనవంతులమవ్వాలి. హల్లెలూయా! మనం రాబోయే జీవితము ఆ యొక్క నిజమైన జీవితము కొరకు మనం పునాది వేసుకున్న వారంగా ఉండాలి. మనము ఖచ్చితంగా ఆ పరలోకపు ధనాన్ని సమకూర్చుకున్న వారముగా ఉండాలి. ఇది ప్రభు యొక్క ఆశ. ఇంతకీ ధనము మీద నమ్మకం ఉంచొద్దు అని చెప్పుకున్నాం. అది ప్రమాదం. ఈ భూమి మీద ధనాన్ని దేవుడిచ్చినంత వరకు కలిగి ఉండండి, సంపాదించండి. కానీ, ఆ ధనము మీద నమ్మకం ఉంచొద్దు. అది ప్రమాదము. అది పరలోకానికి ఆటంకం. ఈ మాట ఎందుకు వాడుతున్నాను? ధనము ఒకవేళ ధనము మీద నమ్మకం పెడితే, అలాంటి వాళ్ళు పరలోకం ఎళ్తారా? చెప్పండి ఒక వాక్యం తీయకుండానే. ధనవంతుడు పరలోక రాజ్యము సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము కానీ, ధనవంతుడు ఎక్కడ ఏ సందర్భంలో జెప్పాడు ప్రభు, ఒక ధనవంతుడు ఆయన దగ్గరకొచ్చి "నిత్య జీవం కావాలయ్యా" అన్నాడు. సరే తీసుకో నీకున్నది అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. వీడెళ్ళిపోయాడు. నాకు నీ నిత్య జీవం వద్దు, నువ్వు వద్దు నాకు. నాకు గావాల్సింది నా ధనమే. నా ధనమంతా అమ్మి బీదలకిచ్చి నిన్ను వెంబడించాలా? నేనే అడుక్కు తినాలా? నేను దిక్కుమాలినోడిని అయిపోవాలా ఏంటి? అన్నట్టుగా అర్థం చేసుకున్నాడు. కానీ అసల ప్రభు చెప్పిన మాట గ్రహించలేకపోయాడు. ధనము మీద తనకి ఎంతో నమ్మకమున్నది. ధనమే తనకి ప్రాణమైపోయింది గనక ఆ ప్రాణం పోగొట్టుకున్నాడు. నిత్య జీవం సంపాదించుకోలేదతడు. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఎడల చెప్పాలి. లోకమంతా సంపాదించుకోవచ్చేమో కానీ, నువ్వు చివరికి నీ ప్రాణాన్ని రక్షించుకోలేకపోతున్నావు. నీ ప్రాణము నీ ప్రాణానికి ఒక భవిష్యత్తున్నది. ఆ ప్రాణాన్ని దక్కించుకోలేకపోతున్నావు. నిత్య జీవం అనేది సంపాదించుకోలేకపోతున్నావు. ఏంటి ప్రయోజనం? లోకమంతా నీదే. ఏమో మనకి యాక్సెస్ లేదు గానీ, నిజంగా అంటే మీలో ఎవరికైనా యాక్సెస్ ఉందేమో నాకు లేదు గానీ, ఒక 100,00,00,000, 1000,00,00,000 ఉన్నటువంటి వారితో ఒక రోజన్నా స్నేహం చేస్తే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? వాళ్ళ నడక ఎలా ఉంటదో అర్థమైద్ది. వారి ఆలోచనలు ఎలాగుంటాయి? వారి నిర్ణయాలు ఎలాగుంటాయి? వారి చూపు దేని మీద ఉంటది? వారి నెక్స్ట్ ఏం ప్రణాళిక చేస్తున్నారు? అవన్నీ కూడా అర్థమవుతాయి. ధనవంతులు ప్రభు ధనాన్ని ద్వేషించమని చెప్పట్లేదు. మీ కొరకు నేను దరిద్రుడయ్యాను. మీరు ధనవంతులవ్వాలంటున్నాడు. అదే ప్రభు అంటున్నాడు ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడంటున్నాడు. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. నీ ప్రాణం ఎక్కడ కొట్టుకులాడుతుంది? చాలామందంట ఏముంది మత్తయి సువార్తలో, నీ ధనం ఎక్కడుండునో చెప్పండి అందరూ ఆ మాట. ఇప్పుడు మీ మనసు ఎక్కడుంది? చెప్పండి కనీసం చర్చిలో వాక్యం మీద ఉందండి అని చెప్పండి. దేవుని స్తోత్రం. ఎక్కడుంది మీ మనసు? దేవుడు నాతో మాట్లాడతాడని దేవుని వాక్యం మీద నా మనసు పెట్టానని చెప్పండి. మనసు. మీ ధనం ఎక్కడుండునో? ఎక్కడ ఉంటది? ఉంటే బీరువాలో ఉంటది ఇంట్లో, లేకపోతే బ్యాంక్‌లో ఉంటది. లేతే ఇంకా గొప్ప బ్యాంకు స్విస్ బ్యాంక్‌లో ఉంటది. అంతే గదా! మీ ధనం ఎక్కడుండునో మీ మనసు అక్కడే ఉండును.
అది జరుగుతుందంటే అర్థం నువ్వు ధనము మీద నమ్మకం పెట్టుకొని బ్రతుకుతున్నావు. నీకు పద్దాకల నీ మనసు అక్కడికే పోతుంది. ఎక్కడ పోతుంది చెప్పండి? యవనస్తులు ఎవరైనా ప్రేమించుకుంటున్నారనుకోండి, ఈ పిల్లోడి మనసు ఎప్పుడు చూసినా ఎవరి మీద ఉంటది? ఆ అమ్మాయి మీదే ఉంటది. లేదా అమ్మాయి మనసు ఏడుంటది? ఆ అబ్బాయి మీదే ఉంటది. ఈ ఇక ఇదే లోకం, ఇదే ఆలోచన, ఇదే అన్నట్టుగా. అలాగే అనేక మంది జీవితాలు ఎలాగున్నాయంటే, ధనము మీదే మనస్సు, ధనం మీద ఉన్న నమ్మకము, ధనం మీద ఉన్న ప్రీతి, ధనం మీద ఉన్న ప్రీతి. రెండవ మాటేంటో తెలుసా? ధనాపేక్ష. చెప్పండి అందరూ ఆ మాట? ఏంటా మాట? అదే 6 అధ్యాయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయము కింద చూడండి 10 వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు సమస్తమైన కీడులకు మూలము. 17 వచనంలోనేమో నమ్మకముంచొద్దంటున్నాడు. 10 వచనంలోనేమో ధనాపేక్ష, ధనాపేక్ష. ఇందాక అన్నాను గదా! ఒక మాట ప్రీతి అన్నాను గదా! ప్రేమ, ఆశ, అపేక్ష, ధనాపేక్ష ఎంత ప్రమాదమండి. సమస్త కీడులకు మూలమంట. ప్రతిరోజు ఎన్నో దారుణాలు జరుగుతా ఉన్నాయి కదా! వాటన్నిటి వెనక తవ్వుకుంటూ వెళ్తే ఎక్కువ శాతం కారణమేంటో తెలుసా? ధనాపేక్ష. ఎందుకు ఒకరు ఒకరిని మోసం జేస్తున్నారండి? ధనాపేక్ష. ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి? ధనాపేక్ష. ఎందుకు అవినీతి జరుగుతుంది? ధనాపేక్ష, ధనాపేక్ష. సమస్త కీడులకు మూలము. సో, ఈ భూమి మీద మనం బ్రతుకుచుండగా, ఒకటి ధనము మీద నమ్మకము ఉండకూడదు. రెండోది ధనమును అపేక్షించకూడదు. ఈ అపేక్ష ఉంటే తీసేసుకోవాలి. ఈ ప్రేమ ఉంటే తీసేసుకోవాలి. మరి ఎట్లా పోయిందో తెలీదు కానీ, జక్కయ్య జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. ఆ యవనస్తుడైనటువంటి ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు, ఆ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరకొచ్చి అడిగాడే గాని నిత్యజీవం ఆయన చివరికెళ్ళిపోయాడు. కానీ మరి జక్కయ్య మాత్రం చెట్టు దిగొచ్చిన తర్వాత ఆ! యేసు ప్రభు ఇంట్లోకొచ్చి కూర్చున్నాడు. యేసు ప్రభు ఏం మాట్లాడలేదసల. "ఏం జక్కయ్య, ఏం బ్రతుకయ్యా నీ బ్రతుకు. ఛీ! నిన్ను జూస్తే ఉమ్మివేయాలనిపిస్తుంది. ఇంత చెడిపోయావేంటయ్యా? ఎందుకు ఇంతమందిని మోసం జేశావు? అందరి దగ్గర అబద్ధాలే. అందరిని మోసం చేయటమేనా? ఇంత సంపాదిచ్చావు. ఎంత మోసకారివి నువ్వు. చూడు బయట ఎలా మాట్లాడుకుంటున్నారో. నేను నీ ఇంట్లోకొచ్చినందుకు నన్ను గూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఏంటి జక్కయ్య అన్నాడా? ఊరికే ఎళ్లి కూర్చున్నాడాయన. జక్కయ్య పశ్చాత్తాపం మొదలుపోయింది. దేవుని స్తోత్రం. జక్కయ్యలో పశ్చాత్తాపం మొదలైంది. జక్కయ్య మారు మనసు పొందుతున్నాడు. జక్కయ్య అంటున్నాడు గదా! అయ్యా నేను భయంకరమైన వ్యక్తినయ్యా. అయ్యా నేను చాలా మందిని మోసం చేశాను. అందుకే నా ఆస్తిలో సగభాగము నా ఆస్తిలో సగభాగం బెదరు. మిగతా భాగం నేను ఎవరి దగ్గరైతే మోసం చేసి తీసుకున్నానో వాళ్ళకి నాలుగంతలు. అబ్బా! ఎంత? ఎప్పుడన్నా ఇచ్చామా మనం? మళ్ళీ నెక్స్ట్ ఎలా మోసం చేయాలండి? మనం 400 ఇచ్చేది తర్వాత సంగతి. మళ్ళీ ఎలా చేద్దామనే చూస్తా ఉంటాం గానీ, తీసుకున్నది మోసం చేసింది ఇవ్వడం లేదు. మనకు అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికైనా ఎళ్లి అబ్బా! ఎంత దీనులమైపోతామంటే ఎలా మాట్లాడతాం చెప్పండి? మనకు అవసరమైందనుకోండి. ఎవరి దగ్గరికైనా ఎళ్లి ఎన్ని నాటకాలుంటాయో. ఆళ్ళు పాపం నమ్మి ఇస్తారు. ఇచ్చిన తర్వాత పాపం చాలా దీనులీళ్ళు నమ్మకంగా ఇచ్చేత్తారులే అనుకుంటారు. అప్పుడు కనపడతాయి ఆళ్ళకి చుక్కలు.
అడిగితే శత్రువైపోతారిక వాళ్ళు. అడుగుతుంటే కోపమొచ్చేస్తా ఉంటది రగిలి ఈడినసల. ధనము చాలా పనులు జేస్తది. అందుకే పరలోకపు ధనం ఆశీర్వాదం. ఎంత కూర్చుకున్నా పర్లేదు పరలోక ధనాన్ని. ఇక్కడ ధనముతో చాలా సమస్యలొస్తాయి. నిజంగా చాలా సార్లు మనము మంచి బెడ్ మీద పడుకోలేకపోతున్నామనో, మంచి ఏసీ లేదనో, మంచి బంగళా లేదనో బాధపడతాం గానీ, మంచి వాహనంలో తిరగలేకపోతున్నాననే బాధ ఉంటది గానీ, అవన్నీ ఉన్న వాడికున్న బాధలు నీకంటే ఎక్కువుంటాయి. నువ్వే సుఖంగా ఉంటున్నావు. అది చాలా సార్లు అర్థం గాదు. నేను ప్రశాంతంగా కష్టపడుతున్నాను రోజంతా, పగలంతా కష్టపడుతున్నాను. సాయంత్రం వెళ్లి గుర్రు పెట్టి హాయిగా నిద్రపోతున్నాను. అది పచ్చడి తిన్నా, ఏం తిన్నా, ఏమున్నా పర్లేదు. హాయిగా ఉంటున్నాను అని అనుకోం. ఎదుటివాడిని చూసి ఆ ధనము వెనకపడి నాకు కావాలి, కావాలి, కావాలని పరిగెత్తి ఆఖరికి మంచి ప్రవర్తన గూడా కోల్పోతూ ఉన్నాం. అదే 6 అధ్యాయంలో కిందకి వెళ్తున్నాం మనం. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును ముగించేస్తాను. నేను చెప్పిన సమయం ఓకే. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. సో, నేను ముందుగా చెప్పేది చాలా పెద్ద అంశము. ప్రభు చిత్తమైతే ఆయా సమయాల్లో లేదా బైబిల్ స్టడీలో మరలా దీని గురించి నేను మాట్లాడతాను. ఒక ధనము ఇక్కడ కనబడుతుంది. అదేంటంటే సత్క్రియలు అను ధనము. అందరూ ఈ మాట చెప్పండి. ఆ! ఎక్కడుందండి ఇది? ఈ ధనం ఎక్కడుంది? సత్క్రియలు అను ధనం ఎక్కడుంది? బ్యాంకుల్లో ఉందా? మరి ఈ ధనాన్ని ఎవరు ముద్రిస్తున్నారు? రిజర్వ్ బ్యాంకా? ఏ బ్యాంక్ మరి? హెవెన్ బ్యాంక్. ప్రభువు నిన్ను నన్ను రక్షించింది ఎందుకో తెలుసా? సత్క్రియలు చేయుటకు. ఏంటి సత్క్రియలు అంటే? మంచి క్రియలు. దేవునికి స్తోత్రం. మంచి కార్యాలు, మంచి క్రియలు చేయటానికి దేవుడు మనల్ని రక్షించాడు. మన సత్క్రియలు మనల్ని రక్షించలేవు. కానీ దేవుడు మనము సత్క్రియలు చేయాలని రక్షించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సత్క్రియలు చేస్తే చాలు. ప్రభుయందు విశ్వాసం ఉంచకపోయినా పర్వాలేదు. నాకు దేవుడు అవసరం లేదు. నేను 10 మందికి భోజనం పెడుతున్నాను. 10 మందికి బట్టలిస్తున్నాను. నేను చేసే నా క్రియలే నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. నేను చేసే క్రియలు నాకు రక్షణనిస్తాయి అని మీరనుకుంటే జరగదది. ఎవరండి రక్షించేది? పాపాల నుండి విముక్తి చేసేదెవరు? పాపిని పరిశుద్ధునిగా మార్చేదెవరు? పాపిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలిగిన వారెవరు? యేసయ్య. సత్క్రియలా? సత్క్రియలా? కాదు. అంటే మనం సత్క్రియలు చేయక్కర్లేదు. అంతేనా? యేసయ్య మనల్ని రక్షించింది ఎందుకో తెలుసా? మనము సత్క్రియలు చేయాలని. హల్లెలూయా! ఆ సత్క్రియలు అనేదంట పరలోకానికి ధనమంట. చప్పట్లు కొడదాం గట్టిగా. ముగించుకుంటున్నాం గనక ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. సత్క్రియలు అనేవి పరలోకములో ధనమది. సత్క్రియలు అనే ధనం. ఎవరు ఎలాగుంటే మనకేంటి? మనము చేతనైనంత వరకు మేలు చేస్తూ వెళ్ళిపోదాం అంతే. దేవుని స్తోత్రం. ఎవరో దొంగల చేతిలో చిక్కి బాగా కొట్టబడి బట్టలు ఊ బట్టలు తీసేసారంట. ఉన్నదంతా ఊడబీకి ఎళ్ళిపోయారు.
పక్కన పడిపోయి ఉన్నాడు. ఒక యాజకుడు దారిలో వెళ్తున్నాడు. ఆయన చూసాడు. పాపం వాడు మూలుగుతున్నాడు. చావు బతుకుల మధ్య ఉన్నాడు. యాజకుడు చూస్తా వెళ్ళిపోయాడు. తర్వాత పరిసేయుడు చూస్తా వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడొచ్చాడు. గబగబా బండి ఆపాడు. వాడిని గాయాలు తుడిచి, గాయాలు కట్టి బండి మీదేసుకొని ఎళ్ళిపోయి ఒక ఇంట్లో పెట్టాడు. డబ్బులిచ్చాడు. నేను మరలా వస్తాను. వీడిని బాగు చేసి పంపించు. వీనికి ఇంకా ఏమన్నా నేనిచ్చింది కాకుండా ఎక్కువ ఖర్చు పెడితే నేనిస్తా అన్నాడు. ఇదేంటో తెలుసా? సత్క్రియ. అదేంటండి? సత్క్రియ. మనము సత్క్రియలు చేయుటకు రక్షింపబడ్డాం. మనము చేతనైన మేలు పొందదగిన వారికి, మళ్ళా ఈ మాట వాడుతున్నాను. పొందదగిన వారికి, పొందదగిన వారికి. మనము చేతనైన మేలు చేయడమే. అది పరలోకంలో మనకి ధనంగా లెక్క పెరిగిపోతుంది. మొన్న రూ. 1000, ఈరోజు 5000, ఈరోజు ఆ! రూ. 1,00,000. నువ్వు ప్రతి సత్క్రియ ఇక్కడ చేసినప్పుడు అక్కడ కౌంట్ పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రతి సత్క్రియకు అక్కడ కౌంట్ పెరిగిపోతుంది. కాబట్టి క్రైస్తవులమైన మనము, యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనము సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించాలి. ఈ ధనం మీద బాగా ప్రేమ పెరిగితే కళ్ళు మూసుకుపోయి సత్క్రియలు కాదు కదా, దుష్క్రియలు చేస్తాం. ఒక తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు కుమారుడు. తండ్రి దగ్గర ఉన్నంత కాలం ఆస్తి బాగానే ఉంది. తండ్రి దగ్గర ఉన్నంత కాలము ధనానికి లేదా బంగారానికి, పశువులకి ఏం ప్రాబ్లమ్ జరగల. కానీ తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్న చిన్న కుమారుడు బయటికెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. అదే డబ్బు తండ్రి దగ్గర ఉన్నప్పుడు బాగుంది. అదే డబ్బు ఈయన చేతికొచ్చి పడ్డప్పుడు దుష్టుడైపోయాడు. డబ్బు మీ చేతికిస్తే దేవుడు దుష్టులైపోతారా? ఎంతివ్వాలో ఆయనకి తెలుసు. ఒకవేళ ప్రార్థన చేసేయకండి. ఉపవాసాలుండి ప్రార్థన చేయబాకండి. 10,00,00,000 కావాలని ఇవ్వడాయన. తెలుసు ఆయనకి. ఆయన ఇచ్చాడంటే మాత్రం మీరు నమ్మకస్తులే. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చాడంటే నమ్మకస్తులే మీరు. అదొచ్చినా మీరు గర్వపడరని, అదొచ్చినా దాన్ని నమ్మరని, అది వచ్చినా మీరు దుర్వ్యాపారం చేయరని ఆయనకి తెలుసు గనుక ఇచ్చాడు. పిల్లవాడు జాగ్రత్తగా ఉంటాడు. వాడు ఫోన్‌ని జాగ్రత్తగా చూస్తాడు. వాడు వస్తువు లేదా ఖరీదైన ఫోను, ఇది విలువైన ఫోను అయినా వాడు జాగ్రత్తగా ఉంటాడు అని అనుకుంటే ఐఫోన్ కొనిస్తాడు తండ్రి. ఈడు ఈడు మామూలు దూలోడు గాదు ఈడు. ఈడికి నా మోటోరోలా నాది. మోటోరోలా చాలులే అనుకుంటాడప్పుడు. అంతే గదా! పాడు జేత్తాడాడు. ఖచ్చితంగా పాడు జేస్తాడు. నమ్మకం లేదు. ఈ చిన్న కుమారుడు ఆ డబ్బంతా తీసుకెళ్ళి పూర్తిగా పాడు జేసి వీడు పాడైపోయి ఏడుస్తా వస్తున్నాడు తండ్రి దగ్గరకి. పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశానంట. దేవుని బిడ్డలారా, మనం పరలోకంలో ధనం సమకూర్చుకుందాం. హల్లెలూయా! పరలోకంలో ధనం కొరకు మనసు పెడదాం. 6 రోజులు మీరు పూర్తిగా మరి కష్టపడుతున్నారు. ఈ భూమి మీద బ్రతకాలి గనక పనులు జేస్తున్నారు, వ్యాపారాలు జేస్తున్నారు, ఉద్యోగాలకెళ్తున్నారు, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. మరి ఈ సంపాదన గురించి మీకు ఆలోచన లేకపోతే ప్రమాదం ఉన్నది. ఆ సంపాదన మీద మనసు పెట్టి అసలు పరలోకంలో ధనము నాకు వెళ్తందా? ఈ నెలలో ఎంత డిపాజిట్ చేశాను? మనకి ఈ లెక్కలే తెలుసు కానీ, ఆ లెక్కలు తెలియట్లేదు. పరలోకపు బ్యాంక్ లెక్కలు. అక్కడ గూడా మేనేజర్‌లని పెడదామంటారా? దేవదూతలున్నారు ఆల్రెడీ. అన్నీ రాసేస్తా ఉంటారు. హల్లెలూయా! మనము రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి అంటే, మనము ఈ అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి. నిజమైన ధనము రాబోతుంది. నిజమైన సంపద రాబోతుంది. వాస్తవమైన జీవము రాబోతుంది. మనము ఈ అన్యాయపు సిరి అంటే మళ్ళీ అది పెద్ద విషయం. అన్యాయపు సిరి అంటే ఈ భూమి మీద ఒక వ్యక్తి తప్పు చేసి సంపాదించే ప్రతిదాన్ని మనం ఏమంటాం? అన్యాయం. ఈ అన్యాయపు సిరి
అన్ని చేతులు మారతా ఉంటది. ఈ అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిని దేవుడు అప్పగించబోతున్నాడు. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే, నీకొచ్చే ఆ యొక్క రూ. 5,000 నమ్మకంగా ఉంటే, దేవుడు రేపొద్దున నిన్ను 50,00,000తో ఆశీర్వదించబోతున్నాడేమో. ప్రియులారా, దేవుడు మనలను, మన బిడ్డలను ఈ భూమి మీద అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, ఇంకా దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు. కానీ వాళ్ళు దేవుని నుండి పక్కకు ఒకవేళ వెళ్ళిన సందర్భాలున్నాయేమో గానీ, మళ్ళా దేవునిలోనే ఉన్నారు. హల్లెలూయా! నీ ధనముతో జాగ్రత్త. పరలోక ధనాన్ని సంపాదించు. పరలోక ధనం కొరకు మనసు పెడితే అది సాధ్యమవుతది. ఇంకా అనేకమైన విషయాలు మళ్ళా రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. తల్ల వంచు.